హాయ్ అండి, నమస్తే. చికెన్ లెగ్ ఫ్రై ఈజీ అండ్ ఇన్స్టెంట్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ద ప్రొసీజర్. వచ్చేసి క్లీన్ చేసిన చికెన్ తీసుకుని దాంట్లో సాల్ట్, కారం, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిలింగ్ పెడతామండి. ఒక 5 to 7 minutes అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పైన లేయర్ కోసం ఒక బౌల్లో కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం కరివేపాకు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసి అన్నీ బాగా మిక్స్ చేసుకుంటామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం ఈ లేయర్లో. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్ యాడ్ చేయాలండి. మనం చేసుకునే ఈ ప్రాసెస్లో మ్యాసరేషన్ లేదు కాబట్టి కొంచెం బాయిల్ చేసిన చికెన్ యూస్ చేస్తామండి. నెమ్మదిగా ట్యాప్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయాలండి. ఈ పీసెస్కి మొత్తం ఈ పౌడర్ అంతా పట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా మౌల్డ్ అవుతాయి అన్నమాట చికెన్ పీస్. ఇక చికెన్ లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయండి ఫ్రై చేయడానికి. నెక్స్ట్ పాన్ వేడిగా అయ్యాక అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక డైరెక్ట్గా ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి షాలో ఫ్రై కాబట్టి. ఒక 15 to 20 minutes తర్వాత అనదర్ సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలండి. అన్నిట్లా బాగా ఫ్రై అవ్వాలి కదా. టోటల్ ప్రాసెస్ సిమ్లోనే చేయాలండి. ఫైనల్లీ డిష్ అవుట్ చేసేస్తున్నాం. మన చికెన్ జాయింట్స్ అయితే రెడీ అయిపోయాయండి. వెరీ టేస్టీ అండ్ యమ్మీ. ఇది ఇన్స్టెంట్ ప్రాసెస్ అండి, పెద్దగా టైం ఏం పట్టదు. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు టేస్టింగ్.